ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అడుగుతుంటే మాట్లాడరేంటి సార్? నిన్న మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మీ ఎంప్లాయ్ ఎవరు? సార్, ఆ అమ్మాయి ఎవరో చెప్తాను. కాకపోతే మీరు అమ్మాయి మీద కోపడకూడదు, తిట్టకూడదు కూడా. అలా అయితే చూపిస్తా. మేము ఎందుకు తిడతాం సార్? ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలిగించమని మీకు మాటిస్తున్నాం. ఆమె ఎవరో చూపించండి చాలు. నువ్వేదో సీఈఓ లాగా జానకమ్మ గారి మనవళ్ళ మాట్లాడతావేంటి? నువ్వు జస్ట్ పిఏలా ఉండు. ఓవర్ యాక్షన్ చేయకు. సీఈఓ సార్, మీరు చెప్పండి సార్. ఓకే, నా బదులుగా మా వాడు చెప్పాడు కదా, ఆ అమ్మాయిని మేమేమన్నాం. ఆ అమ్మాయిని చూపించు. జానకమ్మ గారి మనవడు మాట తప్పడని మాకు తెలుసు, అందుకే చూపిస్తాను. పదండి సార్, పదండి. రండి సార్, రండి. సార్, అక్కడ ఎడం వైపు నుంచి మధ్యలో ఒక అమ్మాయిని చూసారా? ఆ అమ్మాయి నిన్న మీ ఇంటికి వచ్చి గొడవ చేసింది. రే, ఈ అమ్మాయినా? ఆ అమ్మాయి అయితే నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఆమె జడ పొడుగ్గా ఉందిరా. కొంపదీసి నేను అబద్ధం చెప్పినట్టు కనిపెట్టేశారా ఏంటి? గాడ్ ప్రామిస్ సార్, నేను చెప్పేది నిజం. నిన్న మీ ఇంటికి వచ్చింది ఆ అమ్మాయే. ఆ అమ్మాయి అయితే మా ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి జడ పొడుగ్గా ఉంది, ఇప్పుడేంటి పొట్టిగా ఉంది? చచ్చా, వీళ్ళు మైథిలిని గుర్తుపెట్టుకోలేదు కానీ ఆమె జడను గుర్తుపెట్టుకున్నారు. ఏదోలా మేనేజ్ చేయాలి. అంటే ఆమెకి జనరల్గా జడ పొట్టిగానే ఉంటుంది సార్. బయట జనాలకి బిల్డప్ ఇవ్వడం కోసం సవరం పెట్టుకుంటుంది. ఏంటి సవరం పెట్టుకుంటుందా? అవును సార్, అందుకే ఆ అమ్మాయి జడ అప్పుడేమో పొడుగ్గాను ఇప్పుడేమో పొట్టిగాను ఉంది. తనకు అసలు బుర్రే లేదనుకున్నావు, కనీసం జుట్టు కూడా లేదా? ఇక నుంచైనా సవరాలు పెట్టి జనాలను మోసం చేయొద్దని చెప్పండి. ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు మావాడు, మొత్తం నాశనం చేశారు. పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.